కర్ణుడు విజృంభించి శత్రువులను చీల్చి చెండాడసాగాడు. భీముడు, దృష్టదుమ్నుడు, శిఖండి మొదలైన యోధులు కర్ణుణ్ణి నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కర్ణుడు వారినందరినీ చీకాకుపరిచి ధర్మరాజే లక్ష్యంగా ముందుకు సాగాడు. ధర్మరాజుపై బాణ పరంపర కురిపించాడు. ధర్మరాజు కూడా కర్ణుడికి ధీటుగా అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు. ధర్మరాజు ప్రయోగించిన శక్తి ఆయుధాన్ని కర్ణుడు మధ్యలోనే ఖండించాడు. కర్ణుడు ధర్మజుని సారథిని చంపి ధ్వజాన్ని పడగొట్టాడు. కర్ణుడి దాటికి నిలువలేని ధర్మరాజు తొలగిపోయాడు. కర్ణుడు ధర్మజుణ్ణి వెంబడించి సూటిపోటి మాటలతో అవమానపరిచి పంపాడు. కర్ణుడు శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ధర్మరాజును అవమానించి పంపడం భీముడు సహించలేకపోయాడు. సాత్యకి మొదలైన యోధులు అండగా నిలబడగా కర్ణుణ్ణి ఎదిరించాడు. కర్ణుడు భీముని విల్లు విరిచి గాయపరిచాడు. కోపించిన భీముడు వజ్రాయుధం లాంటి బల్లాన్ని కర్ణుడిపై బలంగా విసిరాడు. అది కర్ణుడి వక్షస్థలం చీల్చుకుంటూ పోయింది. దాంతో కర్ణుడు సొమ్మసిల్లి పడిపోయాడు. కర్ణుడి నాలుక కోస్తానని ఖడ్గధారి అయి వస్తున్న భీముణ్ణి శల్యుడు వారించాడు. దాంతో కర్ణుడు ఆనాటికి మృత్యుముఖం నుండి బయటపడ్డాడు. భీముడు శాంతించి వెళ్ళిపోవడంతో శల్యుడు రథాన్ని తోలుకొని తాను మరో దిక్కుగా వెళ్ళిపోయాడు. మూర్ఛపోయిన కర్ణుడు కాసేపటికి తెప్పరిల్లి తిరిగి భీమునితో తలపడ్డాడు. ఆ యుద్ధంలో ఇరువురి విల్లులు విరిగాయి. ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. అది చూసి శకుని 3000 మంది యవన సైనికులను కర్ణుడికి అండగా పంపాడు. భీముడు వారితో యుద్ధం చేస్తూ ఉండగా కర్ణుడు పోయి ధర్మరాజుతో తలపడ్డాడు. అతడి సారథిని చంపాడు. అది చూసి సాత్యకి వచ్చి కర్ణుడితో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాల సేనల మధ్య భీకరంగా సంకుల సమరం ఘోరంగా జరిగింది. దృష్టదుమ్నుడి చేతిలో దుర్యోధనుడు భంగపడటం చూసి కర్ణుడు అతన్ని ఆదుకునేందుకు వచ్చాడు. అప్పుడు తనను ఎదిరించిన పాంచాల కుమారులను 8 మందిని కర్ణుడు వధించి ముందుకు సాగాడు. చేది వీరులు 11 మంది వచ్చి కర్ణుడిని ఎదిరించారు. వారిని కూడా కర్ణుడు సంహరించాడు. ఆ విధంగా కర్ణుడు పాండవ సేనలను చీకాకుపరుస్తూ అనేక మంది యోధులను సంహరించాడు. అటు పిమ్మట కర్ణుడు పాంచాల సేనలతో యుద్ధం చేశాడు. ఆ సేనలను చీల్చి చెండాడి అనేక మంది వీరులను వధించాడు. అప్పుడు దృష్టదుమ్నుడు కర్ణుణ్ణి అడ్డుకొనగా ఇరు సేనలకు సంకుల సమరం జరిగింది. ఆ సమయంలో కర్ణుడు ధర్మరాజుతో తలపడి తీవ్రంగా గాయపరిచాడు. తొలగిపోతున్న ధర్మజుణ్ణి కర్ణుడు వెంబడించి బాధించసాగాడు. అది చూసిన నకుల సహదేవులు కర్ణుణ్ణి అడ్డుకున్నారు. అయినా కర్ణుడు వారిని దూరంగా తరిమి ధర్మజుణ్ణి వెంటాడసాగాడు. అదే సమయంలో దుర్యోధనుడు భీముని చేతిలో చిక్కాడు. శల్యుడు ఆ విషయం కర్ణుడికి చెప్పి రథాన్ని భీముడి దిక్కుగా మరల్చాడు. కర్ణుడు అటు వెళ్ళగా ధర్మజుడు నకుల సహదేవులతో తమ శిబిరం దిక్కుగా నడిచాడు. అర్జునుడి దాటికి నిలవలేని కురుసేనలు చెల్లా చెదరైపోతూ ఉండగా కర్ణుడు వారిని నిలువరిస్తూ శత్రుసేనలపై భార్గవ అస్త్రాన్ని ప్రయోగించాడు.